ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో నేను చూపిస్తున్నా అండి. ఇవి డాక్యుమెంట్స్ మీరు సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు వార్డు లేదా గ్రామ సచివాలయంలో ఈ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది. ఎలిజిబిలిటీ చూడండి, అగ్రికల్చర్ ల్యాండ్ 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆస్తుల పరంగా 5 ఎకరాల కన్నా అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. లేదా రెసిడెన్షియల్ అంటే ఇల్లు కట్టుకోవడానికి 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థలం అన్నది ఉండకూడదు. రెసిడెన్షియల్ ప్లాట్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 గజాల కన్నా స్థలం ఎక్కువ ఉండకూడదు. నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో అదర్ దెన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో 200 గజాల కన్నా ఎక్కువ స్థలం అన్నది ఉండకూడదు. వీటికన్నా ఎక్కువ స్థలం ఉంటే వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కిందకి రారు. వీటి క్రైటీరియా కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కిందకి వస్తారు. వాటితో పాటు క్యాస్ట్ పరంగా చూస్తే ఎస్సీలకి, ఎస్టీలు, ఓబీసీలు వీళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. వీళ్ళు కాకుండా ఓసీ క్యాండిడేట్లు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ అంటే మొత్తం అన్ని ఏరియాస్ నుంచి మీకు వచ్చే ఇన్కము సంవత్సరానికి 8 లక్షల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు. సంవత్సరానికి 8 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అర్హులు కారు. క్లియర్? ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది ఎంత ఇన్కమ్ ఉండాలి అనే దానికి సంవత్సరానికి 8 లక్షలు అనేది క్రైటీరియా. ఆస్తులు ఏమి ఉండాలి అనే దానికి ఈ 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, రెసిడెన్షియల్ ఏరియాలో 100 స్క్వేర్ ఫీటు, నోటిఫైడ్ మున్సిపాలిటీలో 100 స్క్వేర్ యార్డ్స్, అదర్ దెన్ నోటిఫైడ్ మున్సిపాలిటీలో 200 స్క్వేర్ యార్డ్స్. ఇది దీన్ని గ్రామ లేదా వార్డు సచివాలయంలో మనము చూద్దాం. సో గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఇది అబౌట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్కి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ నుంచి 30 మార్చ్ వరకు ఉండే కాల పరిధి. ఇష్యూ చేసే అథారిటీ ఎంఆర్ఓ. యూజర్ ఛార్జెస్ 45 రోజులు, 30 డేస్. డాక్యుమెంట్స్ అనేది ఇది అప్లికేషన్ ఫాము, రేషన్ కార్డు, ఈబీఐసి, ఆధార్ కార్డు ఏదైనా ఉన్నా సరిపోతుంది. పే స్లిప్, అఫిడవిట్, ఫోటో. ఒకసారి మీరు వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయం ఏది మీకు ఏ పరిధిలోకి మీరు వస్తారో అక్కడికి వెళ్ళి, ఇదిగో బాబు నాకు ఇట్లా సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీకు వాళ్ళు ఇట్లా ఒక ఫామ్ ఇస్తారు వేరేది. ఆ ఫామ్ ఫిల్ చేశాక ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళు ఇక డీటెయిల్స్, అసెట్స్, డిసెట్స్ అన్నీ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వచ్చేసేసి ఫైనల్ సబ్మిట్ కొట్టి మీకు అది ఇక వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళటం, డిజిటల్గా అక్కడి నుంచి రావటం, వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ అన్నది ఇష్యూ అవుతుంది. క్లియర్? ఇట్లా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని పొందాలి. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని చూపించాలి. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తూ ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ని రిజిస్టర్ చేసుకోమని. 47 ఏళ్ళ వరకు వయసు పెరిగింది, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అక్కడ. ఆ బెనిఫిట్స్ మీరు పొందాలి. ఏజ్ రిలాక్సేషన్ ఒకటి. అదేవిధంగా మార్కులు తక్కువ వచ్చినా కానీ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ అనేది రిజర్వేషను. 1 మార్కుతో పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి సమయంలో ఈడబ్ల్యూఎస్ అనేది చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. సో మీరు ఇంకేమన్నా అవకాశాలు ఉంటే ఈడబ్ల్యూఎస్ పొందటానికే ట్రై చేయండి, ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని. క్లియర్? సో ఇప్పుడు క్లాస్ ఫాలో అవుదాం. హాయ్, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. ఈ క్లాసెస్ మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు అందజేయబడతాయి. ఎగ్జామ్ అయిన తర్వాత టెర్మినేట్ చేయబడుతుంది. సో రీఫ్రెష్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అన్నది అవ్వచ్చు. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తాము. వాటితో పాటు ఎవ్రీ వీక్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాము. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వాటిని కూడా నేను మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి, టీఎస్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి మనం ఎక్కువ ప్రాధాన్యత అన్నది అందజేస్తున్నాం. ఈరోజు మనము టెస్టింగ్తో పాటు అతి ముఖ్యమైనది ప్రతి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి చూడవలసిన అంశాన్ని నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. దానికన్నా ముందు
ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వము. అందులో భాగంగా 14,200 పోస్టులు భర్తీ అనేది ఇచ్చాడు. ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఇక త్వరలో రావచ్చు. సో ఏమైనా కానీ ఫస్ట్ మనం టెస్ట్కి సంబంధించిన అంశాలు చర్చించుకున్న తర్వాత ఈ ఏపీపీఎస్సికి సంబంధించి వివరణ కూడా నేను మీకు అందజేస్తాను. ఇక్కడ ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ని మీరు ఫిల్ చేయాలన్న విషయం నేను మీకు తెలియజేస్తాను. సో టెస్ట్కి సంబంధించి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి. ఏపీపీఎస్సిలో 73rd టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించుకొని టెస్ట్ అటెంప్ట్ చేయండి. అదేవిధంగా టీఎస్కి సంబంధించి మనము 29th టెస్ట్ని అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ ఉంది October 2nd. యాక్చువల్గా ఆ రోజు హాలిడే అయినా కానీ మీరు టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. కరెంట్ రిలేటెడ్ మ్యాగజైన్, ఆగస్ట్ మ్యాగజైన్ని నేను మీకు అప్లోడ్ చేయటం జరిగింది వెబ్సైట్లో. సో దాంట్లో ఈ జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్, ముఖ్యమైన తేదీలు, దీనికి సంబంధించి మాత్రం ఈసారి ఫోకస్ చేయండి. కరెంట్ రిలేటెడ్ అంశాలు ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని ప్రతి చిన్న అంశం మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. సో ఏపీకి, టీఎస్కి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ 1కి సంబంధించి ఎయిర్ క్వాలిటీ నార్మ్స్ బై WHO. గాలిలో అంటే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ppm ఉండాలి, నైట్రస్ ఆక్సైడ్ ఎంత ppm ఉండాలి, ఇట్లా ఒక స్టాండర్డ్స్ని నిర్ణయించడం జరిగింది. ఆ స్టాండర్డ్స్ని ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆ నామ్స్ని మార్చటం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మీదట అండర్లైన్ చేసుకోండి, ఇక మీదట ఈ కొత్త నామ్స్ మాత్రమే అమల్లోకి వస్తాయి. సో దానికి సంబంధించి ఇక్కడ రీసెంట్గా WHO నామ్స్ చేంజ్ అయ్యాయని September 2022, 2001. అది మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోకి వెళ్తే డైరెక్ట్ కనిపిస్తుంది. నేను దీనికి సంబంధించి మెటీరియల్ కూడా పంపిస్తాను. సో కీ ఫ్యాక్ట్స్, ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా ఉంటున్నది, దాని స్టేటస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్, ఎందుకు మనం మార్చుకోవాల్సి వచ్చింది నామ్స్, సో దీని ప్రకారం కొత్త నామ్స్ ఏ విధంగా అనేది ఉండాలి అనేది కూడా తెలియజేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్. PM క్వాలిటీ గైడ్లైన్స్ వాల్యూస్, వీటన్నిటి మించి మనం ఇక్కడి నుంచి నైట్రస్ ఆక్సైడ్ ఎంత, సల్ఫర్ డైఆక్సైడ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కొత్త నామ్స్ మీద ఇక మీదట ఈ నామ్సే ఉంటాయి. పాత నామ్స్ ఇక లేవు అని దీని అర్థము. కొత్త నామ్స్ అంటే నిబంధనలు, కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. సో ఈ కొత్త నిబంధనలు అందరూ స్టడీ చేయాల్సిందే. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే. దీనికి సంబంధించి మెటీరియల్ నేను పంపిస్తాను. నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. ఈ గవర్నెన్స్ సంబంధించి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద మనము గతంలో కూడా ప్రశ్న చూడటం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మన ఈ మధ్య గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈజీగా నేను చెప్తున్న దానికి కనెక్ట్ అవుతాడు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కేవలం వ్యవసాయం అంటే ఎంతసేపు అంతవరకు మాత్రమే కన్వెన్షనల్ మెథడు లేదా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం అనేది చేయకుండా అగ్రికల్చర్లో సెకండ్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెంపొందించటం. ఈ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏంటి? ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, దీని రిలేటెడ్ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత అన్నది ఇస్తున్నాడు. సో ఆ క్రమంలో కేవలము ఒక భారతదేశం సరిహద్దులో మాత్రమే దీన్ని పెంపొందించుకోకుండా ఇతర దేశాలకి కూడా మనము ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటే ఫుడ్ ప్రాసెసింగ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైతుకి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదాయం డబుల్ అవుతూ వస్తుంది, ఇంకా వ్యవసాయంలో కొత్త పద్ధతులు వస్తాయన్న ఉద్దేశంతో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము చేంజింగ్ ది అగ్రి ఎక్స్పోర్ట్స్ బాస్కెట్ సెప్టెంబర్ 22, 2021 దీంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది అగ్రి ఎక్స్పోర్ట్ బాస్కెట్లో. సో ఈ నిబంధన అనేది కాస్త ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా రాశాడు, ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్
ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. సో టార్గెట్ అంతా $60 బిలియన్ బై 2022, 22 సంవత్సరానికి. దీంట్లో ఏమున్నది కాస్త అది పరిశీలన చేయండి. దానికి సంబంధించి కూడా మెటీరియల్ నేను మీకు పంపిస్తా. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము అన్ని డిపార్ట్మెంట్లని మేక్ డిపార్ట్మెంట్ స్మార్ట్ ఫస్ట్. అన్ని డిపార్ట్మెంట్ని డిజిటలైజ్ చేయమంది. డిజిటలైజ్డ్ కేవలం అక్కడ రికార్డులని అన్నీ కూడా డిటిపి టైప్ చేసి అందులో ఎంఎస్ ఫైల్లో ఉంచటము కాదు, గవర్నెన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. గవర్నెన్స్లో మార్పులు తీసుకురండి. సో ఈ గవర్నెన్స్ ప్రాధాన్యత వివరిస్తూ ఇక్కడ చాలా నీట్గా రాశాడు. ఈ గవర్నెన్స్ హోల్డ్స్ ద ప్రామిస్ ఆఫ్ ఇంప్రూవింగ్ లోకల్ గవర్నెన్స్ బట్ ఓన్లీ ఇఫ్ ద వే పే అటెన్షన్ టు ద బేసిక్స్. సో ఖచ్చితంగా ఈ గవర్నెన్స్లో అమలు చేయటంలో కొన్ని లోపాలు ఉన్నాయి, దానిని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈ గవర్నెన్స్ని తీసుకొని లోకల్ స్థాయిలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో 24 సెప్టెంబర్ నాడు రావటం జరిగింది. సో ఈ గవర్నెన్స్ మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకి ఆంధ్రాకి ఉన్నది. ఆ కోణంలో ఇందులో డేటాని మీరు ప్రజెంట్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దీని మీద కూడా నేను ఎడిటోరియల్ దాంట్లో వచ్చిన దాన్ని డేటా తీసి నేను మీకు మెటీరియల్ రూపంలో అందజేస్తాను. ఫోకస్ చేయండి ఈ అంశాల మీద. నెక్స్ట్ వీక్ గ్రూప్ 1 వాళ్ళకి మెయిన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనము గ్రూప్ 1 మెయిన్స్కి టెస్ట్ ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్కి వాళ్ళ ఆన్సర్స్ రాసి స్కాన్ చేసి నాకు పీడిఎఫ్ ఫార్మాట్ని పంపించండి. సో దీంతో మనకు ఈ టెస్ట్కి సంబంధించిన అంశాలు అయిపోయినాయి. ఇది నెక్స్ట్ నోటిఫికేషన్, ఇది మెడికల్ నోటిఫికేషను. త్వరలో గ్రూప్ 2 అవి కూడా ఇస్తారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది మనం చెప్పుకోదలుచుకున్నది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి వయోపరిమితిని పెంచారు. సో మీరు ఏపీపీఎస్సి అని గూగుల్లో క్లిక్ చేసి ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ 1 టైం ప్రొఫైల్ OTPR అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి అక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఇవన్నీ ఆల్రెడీ రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఒక OTP వస్తుంది. దాన్ని ఎంట్రీ చేసి ఈడబ్ల్యూఎస్ని మీ నమోదనే చేయాలి. ఎలా చేయాలి అనేది నేను చూపిస్తా. ఏపీపీఎస్సి గూగుల్ క్రోమ్లో ఇట్లా క్రోమ్ ఉంటుంది మీకు. సో క్రోమ్లో గూగుల్లో www.appsc.com లేదా వికీపీడియా కొట్టండి. వికీపీడియాలో psc.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఏపీపీఎస్సి సైట్ ఓపెన్ అవుతుంది. క్లియర్? psc.ap.gov.in. సో సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇలా వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది వెబ్ నోట్ ఫర్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇక్కడ క్లిక్ అని రెడ్గా కనిపిస్తున్నది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లా గవర్నమెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. మేము ఇలా జీవో ప్రకారం అమలు చేస్తున్నాం. ఇక్కడ వయోపరిమితి పెంచాడు. 18 నుంచి 47 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్లో ఎలిజిబుల్ వస్తారు. ఈడబ్ల్యూఎస్కి ఇప్పుడు 42,000 వరకు చేశారు కదండి జనరల్ కేటగిరీలో. ఇప్పుడు 47 వరకు కూడా ఈడబ్ల్యూఎస్లో ఉన్న వాళ్ళకి అర్హత లభిస్తున్నది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ పరిధిలో రాని జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్లోకి వచ్చే వాళ్ళకి ఆ 47 సంవత్సరాల వయోపరిమితి అన్నది అప్లై అవుతున్నది. 47 ఇయర్స్ వరకు. ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా అంటే నేను గతంలో కూడా ఇచ్చాను, మళ్ళీ దానికి కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లేదా గూగుల్లో ఎక్కడ కొట్టినా కానీ ఈడబ్ల్యూఎస్ క్రైటీరియా అన్నది వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం అట్ట వెళ్ళద్దు. ఈడబ్ల్యూఎస్ అనుకుంటే ఇది తీసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. మీకు కావాలంటే నేను ఇంకో క్లాస్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కూడా సపరేట్గా ఒక వీడియో చేసి పంపిస్తాను. ఇలా వచ్చిన వాళ్ళు ఇలా ఇక్కడ ఒక క్లిక్ ఉంటుంది. సేమ్ ఇలా క్లిక్ చేయగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ని ప్రెస్ చేయండి.
సో చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంటా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, ఇండైరెక్ట్ అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ అని అడుగుతుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీరు రాస్తుంది న్యూ రిజిస్ట్రేషన్ ఆర్ మాడిఫై రిజిస్ట్రేషన్. ఇప్పటికి ఎవరైనా ఓటీపీ ఇది వన్ టైం దాని ప్రొఫైల్లో రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే న్యూ అని క్లిక్ చేయండి. మొత్తం మీకు సంబంధించి ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫామ్ నింపి సబ్మిట్ కొట్టండి. ఆల్రెడీ ఇప్పటికే రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాడిఫై రిజిస్ట్రేషన్ అని ఇలా దాన్ని మాడిఫికేషన్ క్లిక్ చేయండి. సో దానికి సంబంధించి ఫామ్ అన్నది ఇక్కడ మీకు రావటం జరుగుతుంది. So the functionality requires user login. If you are new user, please sign up. Otherwise, login with your credit cards. So ఇక లాగిన్ అవ్వటం ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో న్యూ రిజిస్ట్రేషన్, యూజర్ ఐడి, మొబైల్ నెంబరు, గో ఇవన్నీ ఇక మీరు చేసుకోవచ్చు. ఇట్లా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే జాగ్రత్తగా వినండి, ఎవరైతే ఈడబ్ల్యూఎస్లో ఏపీపీఎస్సి దగ్గర ఇట్లా రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే రిజర్వేషన్స్ వర్తిస్తాయి. నేను మరీ రాసి చెప్తున్నాను. ఎవరైతే ఏపీపీఎస్సి పోర్టల్లో ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుంటారో వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలవుతాయి. క్లియర్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి గవర్నమెంట్ నామ్ పెట్టింది. సో ఆ నామ్స్ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వండి. నేను రిజిస్టర్ చేసుకోకపోతే ఓటీపీఆర్లో రిజిస్టర్ చేసుకోకపోతే నేను కానా అది ఇది అన్నని ఆర్గ్యుమెంట్ అనవసరం. ఇక్కడ వాళ్ళు చేసుకోమన్నారు కాబట్టి ప్రభుత్వం చేసుకోండి. ఇక నేను చేసుకోకుండా కోర్టుకి వెళ్తా, ఇవన్నీ కూడా ఇక పనికిమాలిన మాటలు. అది ఏమవుతుందో అది అనవసరము. సో ఫస్ట్ మీరు చేసుకోవటంలో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రిజిస్టర్ అనేది చేసుకోండి. ఇంకా తెలియని అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కానీ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో వాళ్ళందరికీ కూడా ఇట్లా చేసుకోండి మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయితే అని తెలియజేస్తూ రండి. క్లియర్? మీకు ఇంకా డీటెయిల్స్ ఎకనామికల్ వీకర్ అంటే గవర్నమెంట్ గెజిట్ ఉంది. గతంలో నేను క్లాస్లో కూడా చెప్పాను ఎవరు వస్తారు ఎవరు రాందని. ఒకసారి దాన్ని కూడా పరిశీలన చేయండి. సో ఇతర అంశాలు ఏమైనా ఉంటే అవి నేను మీకు తప్పనిసరిగా అప్డేట్స్ ఉంటే కమ్యూనికేట్ చేస్తా. ఇంకా డౌటు, ఈ ఈడబ్ల్యూఎస్ గతంలో ఏంటి, ఈడబ్ల్యూఎస్కి వయోపరిమితి అనేది క్లియర్ అయిపోయింది. ఇక్కడ 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టుల్లో 8 భర్తీ అయినాయి, 2 మిగిలి ఉన్నాయి. ఈ మిగిలి ఉన్న వాటిని ఓసీ క్యాండిడేట్స్తో నింపుతారా లేదా అన్నది చాలామంది డౌట్. ఇది క్లియర్ అయితేనే నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అనుకున్నాం. నేనంటాం కాదు, గవర్నమెంటే సాక్షాత్తు అన్నది ఏపీపీఎస్సి రాసిందని. దీని మీద ఇంకా క్లారిటీ అనేది లేదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మరి ఏం జరుగుతుందో తెలవకుండా ఈ 14,200 మెడికల్ దానికి ఎట్లా భర్తీ అనేది ఒకవేళ నీకు డౌట్ వస్తే దానికి జవాబు కూడా ఏమీ లేదు. వాళ్ళు వెళ్తున్నారు, ఇక వెళ్తాం అంతే. వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తూ ఉండండి. ఎవరికి ఇక డౌట్స్ అనేది ఇక వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ఇంకా దీని మీద ఏం డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోకపోతే అది గవర్నమెంట్ డెసిషన్, అది అట్లా పోతుంది. అంతేగాని ఇదేదో నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ కాదు, నేను తీసుకోవాల్సిన డెసిషన్ కాదు. వాళ్ళు నింపుతాము ఇట్లాగే వెళ్తామన్నారు, వెళ్ళనియండి. మీకేం అభ్యంతరం? కోర్టుకు వెళ్తుందా, వెళ్ళనియండి. కోర్టుకు వెళ్లకుండా పోస్ట్ నిండిపోతాయి, నింటుంది. ప్రిపరేషన్ అవుతున్న నీకు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టు. ఏం జరగాలో సిస్టంలో ఏం జరగాలో అది సిస్టమ్ చూసుకుంటుంది. సిస్టంలో ఏం జరగాలో అది సిస్టమ్ చూసుకుంటుంది. అనవసరంగా నీకు సంబంధం కానిది, ఇది నీ ఓసీలో నింపలేదు కదా,
ఓసీ మీద జీవో రాలేదు కదా, జీవో రాకుండా దీని భర్తీకి ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు? మీనింగ్లెస్. అది నీకు సంబంధం లేదు, దానికి చాలు ఇంతవరకే. ఆ గ్రూప్ 2కి నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావో, గ్రూప్ 1కి ఏం ప్రిపేర్ అవుతున్నావో, నీ ప్రిపరేషన్ వరకే పెట్టుకో. కొత్త పాయింట్స్ ఏంటి, కొత్త బిట్స్ ఏంటి, కొత్తగా ఎలా అవ్వాలి. ఈ నోటిఫికేషన్లో 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ దానికి ఏంటి ప్లాన్? 5లో వస్తుందో రాదో అది మీ ప్రయత్నం చేస్తారు. ఈ 5 తర్వాత ఏంటి పరిస్థితి, డబ్బులు ఏమన్నా సంపాదించుకోవాలా, నెక్స్ట్ నోటిఫికేషన్కి కూర్చొని చదవాలి కదా. అప్పటికి ఏంటి, ఇటువైపు ఆలోచనలు పెట్టుకో, అంతవరకే తప్పితే ఏదో సిస్టమ్కి నీకు సంబంధం లేనిది ఈ జ్యుడిషియరీ చూసుకుంటుంది. సో జ్యుడిషియరీ చూసుకునేదాన్ని, ఎగ్జిక్యూటివ్ చూసుకునే దాంట్లో నువ్వు ఇంటర్ఫియర్ కాకు అని చెప్తున్నా. ఇంటర్ఫియర్ అంటే మీరేమీ వెళ్ళి అక్కడ ఏమీ చేసేది లేదు, అనవసరంగా మైండ్ని దానివైపు పెడతావు, దానివైపు పెట్టి ఉపయోగం లేదు. దట్స్ ఆల్. ఇటువైపు పెట్టుకో, చదువు. ఈ చదివింది ఎంతవరకు రేపు పోస్ట్ వచ్చినా రాకపోయినా ఎంతవరకు నీకు క్వశ్చన్ పేపర్లో వచ్చింది, అది నీ బ్రెయిన్ అంతే. అది అక్కడ నీ తెలివితేటలు ఉపయోగించు, అది నీ తెలివి అక్కడే ఉపయోగించాలి. వస్తే వెళ్ళండి, గుడ్. రాకపోతే నెక్స్ట్కి ఏంటి, ఇంకేం చదువుకోవాలి, అట్లా. ఇది బాగుపడే లక్షణాలు. అట్లా చేయండి. అట్లా చేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మీకు మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నా. సో ఇట్లా కష్టపడండి. పనికి మాలిన ఆలోచనలోకి వెళ్ళొద్దు దయచేసి. వెళ్ళేటోడు వెళ్తున్నాడంటే వాడు ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అటువైపే సక్సెస్ క్యాండిడేట్ లాగానే ప్రవర్తించాలి మనము. క్లియర్? సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ తప్పకుండా కమ్యూనికేట్ చేస్తా. సో ఎఫిషియెంట్గా వర్క్ చేయటం మా పని, అదేవిధంగా ఎఫిషియెంట్గా వర్క్ చేయటం కూడా మీ పని. సామర్థ్యం ఎప్పుడు ఎక్కడ కూడా తగ్గటానికి వీల్లేదు. సో అట్లా ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. సో గుడ్ లక్. ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. బెనిఫిట్స్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 1లో కూడా ఉంటుంది. సో దాని బెనిఫిట్స్ దానివి, ప్రత్యేకంగా రోస్టర్స్ రావటం చాలా ఉంటాయండి. రిజర్వేషన్ బెనిఫిట్స్ రిజర్వేషన్స్ అంతే. ఓకే, గుడ్ లక్.